హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం వెజిటబుల్ సూప్ చేయబోతున్నాము. మిక్స్డ్ వెజిటబుల్ సూపు. ఈ సిచ్యువేషన్లో మనకి వెజిటబుల్ సూపు అలాగే సూప్స్ అంటే అన్నీ మన బాడీకి ఎంత మంచిదో నేను చెప్పకుండానే మీకు అందరికీ తెలుసు కదా. అలాగే ఇంకా చలికాలం వస్తుంది, వేడి వేడిగా సాయంత్రం పూట సూపు తాగితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా కదా. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను. దానిలోకి కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ బటర్ వేద్దాము. బటర్ కాకపోతే మామూలుగా వెజిటబుల్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బటర్ కొంచెం కరగనివ్వాలి, ఓవర్గా కాదు, లైట్గా కరిగితే చాలు. 1 స్పూన్ గార్లిక్ చిన్నగా తరిమి పెట్టాను, అది వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన వెజిటబుల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం బీన్స్ చిన్నగా తరిమి పెట్టుకున్నాను, అలాగే కొంచెం టొమాటో. ఇది వైట్ స్ప్రింగ్ ఆనియన్, అంటే స్ప్రింగ్ ఆనియన్ది వైట్ పార్ట్ ఉంది కదా, అది కట్ చేసి పెట్టాను. కొరియాండర్ లీవ్స్, క్యారెట్, క్యాబేజ్ ఇవి అన్నీ సన్నగా తరిమి పెట్టుకున్నాను. పెద్ద ముక్కలే కాదు అసలు, అంటే మనకి వెజిటబుల్ కూడా వేస్ట్ అయిపోవద్దు. క్యారెట్ కూడా చూడండి. అలాగే గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ అది సెపరేట్ పెట్టాను. ఇప్పుడు మన గార్లిక్లో తెచ్చి మంచి వాసన ఒకటి వస్తుంది, అంటే ఆ బటర్లో ఉండి లైట్గా ఉడుకుతుంది. అప్పటికి మంచి వాసన వచ్చేటప్పటికి మనం ఈ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టాం కదా, ఫస్ట్ ఆ చిల్లీ ఒకసారి వేసుకోవాలి. నేను ఒక చిన్న చిల్లీ తీసుకున్నాను. ఎక్కువ కారం అవసరం లేదు కదా మన సూపుకి. అలాగే మనం మిరియాల పొడి కూడా వేద్దాము, అందుకని కారం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు కారం వేయకూడదు. మనం పచ్చిమిరపకాయ కానీ కొంచెం క్రష్డ్ చిల్లీ కానీ అలా ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలే అన్ని వెజిటబుల్స్ వేసి ఒక్కసారి మిక్స్ చేసి ఉప్పు కూడా వేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. మిక్స్ చేసేసి ఒక మూత పెడితే 2 మినిట్స్లో అది ఉడికిపోయిద్ది. ఓవర్గా కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ 2 మినిట్స్లో ఉడికిపోయిద్ది. చూసారు కదా, ఉడికింది, కలర్ చేంజ్ అయింది కదా లైట్గా. ఇప్పుడు మనం కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్ చాలు. కావాలంటే లాస్ట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే కారం అడ్జస్ట్ అవుతుంది. తక్కువైనా వేసుకోవచ్చు, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఇది బాయిల్ అవనివ్వండి. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా, మన గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి పెట్టాము కదా, అది కూడా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఈ స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే మేము సూప్ చేయలేము అని అనుకోమాకండి. దానికి బదులు మనం మామూలు ఆనియన్ వాడితే సరిపోయిద్ది, పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు ఒక 2 టీ స్పూను కార్న్ఫ్లవర్ని కొంచెం వాటర్లో కలిపి దానిలో పోసాను. మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెమైనా పోసుకొని మనకి ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం తక్కువ అయితే ఇంకా కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కలుపుకొని పోసుకోండి, అదేం కాదు. మరి ఓవర్గా థిక్గా అయిపోకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మన సూపు కొంచెం థిక్ అయింది, ఇది చాలు, దీనికంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు 1 స్పూన్ లెమన్ జ్యూస్ పోసుకోవాలి. అలాగే ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది, చూసుకొని అది కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. లాస్ట్లో ఒక 2 పించ్ షుగర్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మొత్తం మనం ఒక 5 to 7 మినిట్స్లో మన సూప్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మనం ఇప్పుడు కొంచెం కొరియాండర్ లీవ్స్ అలాగే స్ప్రింగ్ ఆనియన్ పైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బై బాయ్.